ప్రభాస్ ఈ 6 feet 2 inches కటౌట్ గల మనిషి గనక లేకపోతే ఇప్పటికీ తెలుగు సినిమా ఒక రీజనల్ సినిమాగానే మిగిలిపోయేదా అని ఎవరన్నా క్వశ్చన్ వేస్తే అవుననే చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డార్లింగ్ నాకు ఒక 5 years కావాలి, నువ్వు ఇవ్వగలవా అంటే మన తెలుగు హీరోల్లో అప్పట్లో ఉన్న మైండ్ సెట్ కి ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కాదేమో, ఆలోచించేవాళ్ళు 100 సార్లు. కానీ ప్రభాస్ ఏం ఆలోచించకుండా రాజమౌళి గారిని అండ్ ఆయన విజన్ ని 100% నమ్మి డార్లింగ్ నీ కోసం ఉన్నాను, పద చూసుకుందామని ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ వల్లే మనకు ఒక బాహుబలి వచ్చింది, ఒక కల్కి వచ్చింది, ఒక RRR వచ్చింది. రావడానికి ఒకే ఒక రీజన్, మన బాహుబలి ప్రభాస్. ఆయనకి మన తెలుగు వాళ్ళందరూ సాహోరే బాహుబలి అనాలి. 2017లో వచ్చిన బాహుబలి 2 ఇండియన్ మూవీస్ లోనే ఫస్ట్ 1000 crore గ్రాసర్ భయ్యా. అలాంటి ప్రభాస్ మన తెలుగు హీరో అయినందుకు మనం ఎంత గర్వపడాలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన రాజమౌళి గారికి ప్రభాస్ అన్నవాడు ఆ రోజు లేకపోయి ఉంటే ఈ రోజు మన తెలుగు సినిమా అక్కడే ఉండిపోయేది. సో ప్రభాస్ వి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రభాస్ ఎందుకు భయ్యా అందరు డార్లింగ్ 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 అంటారు? రన్ రాజా రన్ మూవీ చూసి సుజిత్ నేను నీతో మూవీ చేస్తున్నాను ఒక మాట ఇచ్చాడండి ప్రభాస్. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రపంచం మొత్తం ప్రభాస్ నెక్స్ట్ ఏం సినిమా తీస్తాడు అని చూస్తున్నప్పుడు జస్ట్ 1 ఫిలిం ఓల్డ్ డైరెక్టర్ ని నమ్మి, సుజిత్ నేను నీకు మాట ఇచ్చాను, నా నెక్స్ట్ సినిమా నీతోనే అని ఎవరైనా చెప్పగలరా అండి? ప్రభాస్ ఆ రోజు చెప్పాడు, చేసి చూపించాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మాట మీద నిలబడేవాడే రియల్ స్టార్ అండి. అలానే మంచు విష్ణుకి ఏం రెమ్యూనరేషన్ లేకుండా, ఫ్రెండ్ కాబట్టి ముందు వెనక చూసుకోకుండా తన ఇమేజ్ ఏమవుతుందా, ఈ క్యారెక్టర్ ఏంటి అని ఏం అడగకుండా డైరెక్ట్గా కన్నప్ప మూవీలో చేశాడు. అందుకే ప్రభాస్ని డార్లింగ్ అంటారు, ఊరికే అనరండి డార్లింగ్ అని. ప్రభాస్ ఖాతాలో 2000 crore మూవీస్ ఉన్నాయండి. ఒకటి బాహుబలి 2, ఇంకొకటి కల్కి. అలాంటి 2 మూవీస్ హిట్ అయిన తర్వాత అసలు చిన్న చిన్న యూట్యూబుల్లో అలా ఫేమస్ అయిన వాళ్ళనే ఆపలేకపోతున్నాం. ఎక్కడన్నా చూస్తే వాళ్ళ యాటిట్యూడ్, అమ్మో ఇంకా వాళ్ళని ప్రపంచంలో ఏదో సాధించేసాను, సారీ బ్రో అన్న బిల్డప్లు ఇస్తుంటారు. 2000 crores మూవీస్ కొట్టిన ఆయన ఎక్కడన్నా చూస్తే ఒదిగి ఉంటాడు. ఎవరైనా చూస్తే ఏంటి ఈయనేనా నిజంగా 1000 crores మూవీస్ తీసింది అన్నంత సింపుల్గా ఉంటాడు భయ్య. ప్రభాస్కి ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్కి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈజ్ రియల్ డార్లింగ్, ఈజ్ అ రియల్ రెబల్ స్టార్. ఆయన అంత గ్రౌండెడ్ పర్సన్ని, ఆయన అంత హంబుల్ పర్సన్ నేనైతే ఎక్కడ చూడలేదు. 1000 crore మూవీస్ కొట్టినా కూడా ఆయన నాదేమీ లేదు, అంతా నా ఫ్యాన్స్ వల్లే అని వాళ్ళకే క్రెడిట్ ఇచ్చి, నా ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అని చెప్పి ఒదిగిపోయిన ప్రభాస్ని చూస్తే ఎవరైనా లవ్లో పడాల్సిందే. అండ్ ప్రభాస్ గారి నెక్స్ట్ వచ్చే ఫౌజీ కానీ, స్పిరిట్ కానీ, రాజాసాబ్ కానీ 2000 crores మూవీస్ అవ్వాలని, అవి ఇంకా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని మా డార్లింగ్ ప్రభాస్కి విషింగ్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే డార్లింగే.